నకరికల్ నియోజకవర్గ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎవరినైనా ఇష్టానుసారంగా ఏ సమస్య లేకున్నా సమస్యగా సృష్టించి ఎవరైతే గత ఎన్నికల్లో గట్టిగా పనిచేసినారో పనిచేసిన వాళ్ళని చెప్పి టార్గెట్గా పెట్టుకుని అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారంతో ఈరోజు పోలీస్ స్టేషన్లే వేదికగా మార్చుకుని పార్టీ కార్యాలయంగా మార్చుకుని ప్రతి దానికి కూడా మరి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఒక మనుషుల కంటే హీనంగా పశువులను కొట్టినట్టు కొట్టే కార్యక్రమాన్ని నకరికల్ నియోజకవర్గంలో జరుగుతున్న తంతు 2014-18 సంవత్సరంలో కూడా 5 సంవత్సరాలు అదే పద్ధతి జరిగింది. మళ్ళీ మార్పు అని ప్రజలైతే కోరుకున్నారో ప్రజలు మార్పు కోరుకోరంటే ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్లు వేసి కొట్టడమే మార్పు అనేది ఒకటి ప్రజలు ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్న ఈరోజు ఎస్పీ గారు కూడా కలిసి చెప్పడం జరిగింది. కేతపల్లి పిఎస్లు ఇప్పటికీ 3-4 నెలల్లో గవర్నమెంట్ రావడంతో ఒక ఎస్సీ అబ్బాయిని సైజులోని అబ్బాయిని చెట్టు కట్టేసి కొడితే పోలీసు వాళ్ళు వచ్చి తిప్పర్తి పిఎస్ పోలీసులు వచ్చి విడిపించి వెళ్ళిపోయారు. అతని మీద కేసు కట్టడం జరిగింది. అదే కేతపల్లి పోలీస్ చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే వాళ్ళిద్దరు కూర్చోబెట్టి మాట్లాడుకోరు. అదనంగా మళ్ళీ వీడు మనోడు కాదు ఎంకన్నా అని చెప్పి పోలీస్ స్టేషన్ పిలిపిస్తే పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ రావడంతో ఎస్ఐ గారు అతని బాగా విపరీతంగా కొట్టడంతో భయపడి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. చెప్పినట్టు ఇంటని చెప్పి ఒప్పుకొని ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి పోయినాక మళ్ళీ వాళ్ళ చిన్న తమ్ముడు వచ్చి మళ్ళీ ఎదురుదాడి చేసి తిట్టడంతో తను ఊర్లో పోయి పెద్ద మనుషులు చెప్పుకుంటే సమయంలోనే మళ్ళీ రెండో కంప్లైంట్ ఇవ్వడంతో మళ్ళీ కానిస్టేబుల్ పంపించి పట్టుకరాపోను. అప్పుడే కొట్టిండు. ఈవినింగ్ ఇంటికి పోతున్నాడు. రాత్రి 8-9 ప్రాంతం మళ్ళీ రెండో కంప్లైంట్ రావడంతో మళ్ళీ పోలీసు వాళ్ళు పిలుస్తారు రా అని చెప్పిన దెబ్బల భయానికి మళ్ళీ రెండోసారి పోతే ఇంకా కొడతారని చెప్పి భయానికి మందు తాగడం జరిగింది. అంటే ఈ రకంగా మీరు పోలీసులు కొట్టేయడం వీళ్ళు మందు తాగడం ప్రాణాలతోటి చెలగాట మారుతారంటే ఎంత మూర్ఖంతో వ్యవహరిస్తుంది యంత్రాంగం అనేది ఈ ప్రభుత్వంలో ఈ నాయకులు కానీ మరి మంచి చెడు లేకుండా మానవ సంబంధాలు లేకుండా ఇద్దరు మా అన్నదమ్ముల మధ్యన కూర్చోబెడితే సమస్యలు పరిష్కారం అయ్యి కానీ దాన్ని కూడా పోలీసు యంత్రాంగంతో విపరీతంగా దెబ్బలు కొట్టించి మనసుకు గాయమయ్యేటట్టుగా మర్చిపోలేని విధంగా మనసులకు మన సంబంధాలు కలగకుండా ఉండే విధంగా ఈరోజు ఒక రాజకీయ కోణంలో దుర్మార్గంగా ఇలా చావు బతుకులో ప్రభుత్వ హాస్పిటల్ ఇంకా మందాగి పేషెంట్గా దేవుని అదృష్టం కొద్దీ పిల్లల అదృష్టం కొద్దీ కోలుకునే పరిస్థితులు ఉన్నాడు. అంటే ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే నకరికల్ నియోజకవర్గం పరిధిలో నేను అంతా అనలేను, ఒక నకరికల్ నియోజకవర్గం పరిధిలోనే ఈ రకంగా దుర్మార్గంగా నడుస్తున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని స్టేషన్లో మరొక కేసు కోనేటి నర్సయ్య అనే ఎస్టీ సోదరుడు వాళ్ళ యొక్క వృత్తిని నమ్ముకుని ఆధారపడి బతికేటోళ్ళు ఆ గుడివాడ చెరువు అవుతుందో గుడివాడ చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో ఎంతోమంది రైతులు బోర్లు వేసుకున్నారు. ప్రతి గ్రామంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఎఫ్టీఎల్ పరిధిలో చాలామంది రైతులు బోర్లు వేసుకుని వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు. నర్సయ్య ఒక్కడే కొత్తగా బోర్ వేసింది ఏం లేదు. ఆయన వృత్తిని ఏదైతే పందుల వ్యాపారం పెట్టుకున్నాడో దానికోసం ఊరికి చివరిలో ఉండాలి, తన కొద్ది కాస్త భూమి పెట్టే తన పక్కనే బోర్ వేసుకుని వాటికి నీళ్లకు దాహం తీర్చడం కోసం బోర్ వేసుకుంటే ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పోయిన ఎన్నికల్లో గట్టిగా పనిచేసినని చెప్పి అక్కస్తోటి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో తనకి ఆల్రెడీ బ్యాండేజ్ చేసుకుని గాయాలై ఉన్నా కూడా వాటి మీదకెళ్ళి మరి ఎస్ఐ గారికి ఎట్లా మనసు వచ్చిందో అందరూ మనుషులమే కానీ మనిషిలాగా బిహేవ్ చేయకుండా మరి ఒక రాక్షసులాగా ఈ రకంగా ఈ దెబ్బల మీదకెళ్ళి దెబ్బలు కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని అడుగుతున్నాం.
నకరికల్ నియోజకవర్గ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎవరినైనా ఇష్టానుసారంగా ఏ సమస్య లేకున్నా సమస్యగా సృష్టించి ఎవరైతే గత ఎన్నికల్లో గట్టిగా పనిచేసినారో పనిచేసిన వాళ్ళని చెప్పి టార్గెట్గా పెట్టుకుని అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారంతో ఈరోజు పోలీస్ స్టేషన్లే వేదికగా మార్చుకుని పార్టీ కార్యాలయంగా మార్చుకుని ప్రతి దానికి కూడా మరి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఒక మనుషుల కంటే హీనంగా పశువులను కొట్టినట్టు కొట్టే కార్యక్రమాన్ని నకరికల్ నియోజకవర్గంలో జరుగుతున్న తంతు 2014-18 సంవత్సరంలో కూడా 5 సంవత్సరాలు అదే పద్ధతి జరిగింది. మళ్ళీ మార్పు అని ప్రజలైతే కోరుకున్నారో ప్రజలు మార్పు కోరుకోరంటే ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్లు వేసి కొట్టడమే మార్పు అనేది ఒకటి ప్రజలు ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్న ఈరోజు ఎస్పీ గారు కూడా కలిసి చెప్పడం జరిగింది. కేతపల్లి పిఎస్లు ఇప్పటికీ 3-4 నెలల్లో గవర్నమెంట్ రావడంతో ఒక ఎస్సీ అబ్బాయిని సైదులోని అబ్బాయిని చెట్టు కట్టేసి కొడితే పోలీసు వాళ్ళు వచ్చి తిప్పర్తి పిఎస్ పోలీసులు వచ్చి విడిపించి వెళ్ళిపోయారు. అతని మీద కేసు కట్టడం జరిగింది. అదే కేతపల్లి పోలీస్ స్టేషన్లో మరొక కేసు కోనేటి నర్సయ్య అనే ఎస్టీ సోదరుడు వాళ్ళ యొక్క వృత్తిని నమ్ముకొని ఆధారపడి బతికేటోళ్ళు ఆ గుడివాడ చెరువు అవుతుందో గుడివాడ చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో ఎంతోమంది రైతులు బోర్లు వేసుకున్నారు. ప్రతి గ్రామంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఎఫ్టీఎల్ పరిధిలో చాలామంది రైతులు బోర్లు వేసుకుని వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు. నర్సయ్య ఒక్కడే కొత్తగా బోర్ వేసింది ఏం లేదు. ఆయన వృత్తిని ఏదైతే పందుల వ్యాపారం పెట్టుకున్నాడో దానికోసం ఊరికి చివరిలో ఉండాలి, ఉన్న తన కొద్ది కాస్త భూమి ఉంటే దాని పక్కనే బోర్ వేసుకుని వాటికి నీళ్లకు దాహం తీర్చడం కోసం బోర్ వేసుకుంటే ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పోయిన ఎన్నికల్లో గట్టిగా పనిచేసినని చెప్పి అకస్తోటి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో తనకి ఆల్రెడీ బ్యాండేజ్ చేసుకుని గాయాలై ఉన్నా కూడా వాటి మీదకెళ్ళి మరి ఎస్ఐ గారికి ఎట్లా మనసు వచ్చిందో, అందరూ మనుషులమే కానీ మనిషిలాగా బిహేవ్ చేయకుండా మరి ఒక రాక్షసులాగా ఈ రకంగా ఈ దెబ్బల మీదకి వెళ్ళి దెబ్బలు కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని అడుగుతున్నాం. ఈ రకమైన దెబ్బలు తగిలి ఉంటే కూడా తీవ్రమైన గాయాలు కింద కానీ కాళ్ళకు కానీ బూట్లతో తంతే ఇబ్బంది కమిలిపోయేటట్టు ఇక్కడ బోను క్రాక్స్ వస్తట్టు ఆల్రెడీ ఒకసారి క్రాక్ వచ్చింది, దానికి మళ్ళీ పెద్దగా క్రాక్స్ వస్తట్టు ఎక్స్రే తీస్తే కూడా పెద్దగా వస్తే హాస్పిటల్ పోయి చూపించుదామంటే చూపించలేని పరిస్థితిలో స్టేషన్లో కూర్చోబెట్టుకున్న పరిస్థితి. ఈ రకంగా దుర్మార్గంగా మరి ఈరోజు పోలీసు యంత్రాంగం మరి ఒక అధికార పార్టీ నాయకుల యొక్క అండదండలు చూసుకుని ఇష్టానుసారంగా కొట్టుకుంటూ పోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానికి ఉందా ఈ వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తానికి ఉందా ఈ వ్యవస్థ అనేది మరి పోలీస్ యంత్రాంగం ఆలోచన చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇదే మీరు నల్గొండ సభలో వచ్చిన రోజు మీరు ఏం మాట్లాడారో మీకు గుర్తుంది సార్. మరి ఈరోజు మళ్ళీ అదే తంతు ఈ నకరికల్ నియోజకవర్గంలో జరుగుతున్నది. మీరు ముఖ్యమంత్రిగా ఉండరు కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, గతంలో 2014-18 సంవత్సరంలో ఎన్ని కేసులు అయినాయో నకరికల్ ఒకసారి మీరు రికార్డు తెప్పించుకోండి. ఈ 3 మాసాలలో మళ్ళీ ఎన్ని కేసులు అవుతున్నాయో ఒకసారి రికార్డు తెప్పించుకోండి. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఏం జరుగుతుందో, ఏం పంచాలు నడుస్తున్నాయి, ఏం సెటిల్మెంట్ నడుస్తున్నాయి, ఏ కంపెనీల వేధింపులకు గురి చేస్తారో మీరు ఒకసారి రిపోర్ట్ తెచ్చుకోండి. మామూలు కులవృత్తుల మీద ఆధారపడే వ్యక్తుల మీద ఒక ఎస్టీ సోదరు మీద ఈ రకంగా వ్యవసాయం చేసుకున్న రైతుల మీద 2 అన్నదమ్ములు తగు ఉంటే పరిష్కారం చేయవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగం పైన ఉంటుంది. ఆ రకంగా కాకుండా ఈరోజు పోలీస్ స్టేషనే వేదికగా పెట్టుకుని ఇతర పార్టీల నాయకులు ఎవరు రావద్దు స్టేషన్ కానీ హుకుం జారీ చేసే విధంగా ఒక్కరినే వ్యక్తులను పిలిపించి ఇష్టం వచ్చిన పోలీసులతో కొట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది కంట్రోల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి, పోలీస్ యంత్రాంగం, ఐజీకి, డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కంట్రోల్ చేయని పరిస్థితులలో ప్రజాక్షేత్రంలోకి వస్తాం, ప్రజా న్యాయ పోరాటానికి సిద్ధం పడతాం.
మీరు అప్పుడు ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది, మీకు ఇచ్చిన మాటలు చెప్పినవి చాలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేయవలసిన కార్యక్రమం చాలా ఉన్నాయి. రైతుల పొలాలు ఎండిపోతున్నాయి, మంచిలు తాగడానికి నీళ్ళు, ఆ సమస్యలను పట్టించుకోండి, మీ ప్రజాప్రతినిధులకు చెప్పండి. కానీ ఈ రకంగా వేధింపులకు గురి చేసి కక్ష సాధింపు ధోరణిలో పోతే గత 5 సంవత్సరాల కాలం నేను శాసనసభ్యుడు ఉన్న సందర్భంగా ఏ ఒక్కరి పార్టీ అని కూడా చూడకుండా ఉంటే ఇలా మిగిలే వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. కానీ ఆ రకంగా ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలే. ఇది ప్రజాస్వామ్యం. అధికారం వస్తుంటుంది, పోతుంటుంది, కానీ స్వాస్థ్యం కాదు ఎవరికి. మనకు స్వాస్థ్యం అన్నట్టుగా మనం విర్రవీగితే ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్తారో తెలుసు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మలుచుకుని పని చేయవలసిన బాధ్యత అధికారులు, పోలీసు అధికారులు కూడా. మరి రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ మీ డిపార్ట్మెంట్ కానీ మీ ఉద్యోగరీత్యా మీకు ఉండవలసిన సర్వీస్ కానీ మీకు ఉండవలసిన పరిధి ఉంటుంది. ఆ పరిధిని దృష్టిలో పెట్టుకుని పని చేయవలసిన బాధ్యత మీ పోలీస్ యంత్రాంగం పైన ఉంటుంది. కానీ ఏదో పోస్టింగ్లు ఇచ్చారుగా అని చెప్పి మీరు అత్యుత్సాహం చూపి చేస్తే మాత్రం మేము కోర్టు ముందు నిలబెట్టవలసి వస్తుంది, ప్రజాక్షేత్రంలో నిలబెట్టవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ మరి ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. నకరికల్ నియోజకవర్గం మొన్న రమేష్ అంటోని విపరీతంగా కొట్టిరు. కేతపల్లిలో నిన్న ప్రదీప్ రెడ్డి మనుషులను కొట్టడం అంటే ఈ రకంగా ఎవ్వరు తిరిగితే వాళ్ళ మీద దాడులు చేయాలి, భౌతికంగా బెదిరించాలి, ల్యాండ్ డిస్ప్యూట్ సమస్యలు సృష్టించాలి. ఈ రకంగా పని పెట్టుకుని మీరు ప్రయత్నం చేస్తే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. మీరు ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఎస్పీ గారు కూడా వెంటనే మరి యాక్షన్ ఉండాలి వాళ్ళ మీద చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించారు. ఖచ్చితంగా దీని మీద న్యాయం జరగకుంటే న్యాయ పోరాటం సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నకరికల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా అధికార పార్టీ నాయకులు పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని కూడా వాళ్ళను కొడుతున్నారని కూడా నల్గొండ జిల్లా ఎస్పీకి కలవడానికి కూడా ఏదైతే నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ప్రస్తుతం ఎస్పీ ఆఫీస్కి వచ్చి కూడా ఎస్పీకి వినతి పత్రం అందించి ఉన్నారు. ప్రస్తుతం మనతోటి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు నల్గొండ జిల్లా ఎస్పీకి కూడా వినతి పత్రం ఇచ్చారు. ఏంటి వినతి పత్రం ఇవ్వడానికి ఉద్దేశం ఏంటి సార్? మన దగ్గర కేతపల్లి మండలంలో గుడివాడ విలేజ్లో కోనేటి నర్సయ్య అనే ఒక ఎస్టీ సోదరుడు అందరూ రైతులు వేసుకున్నట్టుగానే బోర్లు వేసుకోవడం జరిగింది. అందరు కొంత వ్యవసాయాన్ని వాడుతూ తను పక్కనే కొంత ల్యాండ్ ఉంటే పందుల వ్యాపారం కాబట్టి ఆ పెంచుకోవడం కోసం, జీవనాధారం కోసం, వాటి కోసం ఎండాకాలం సమ్మర్ వచ్చిన నీళ్ళు లేకుంటే నీళ్ళ కోసం కొంత బోర్ వేసుకుంటే ఎవరు చేయని విధంగా ఈయన చేసిన ఉద్దేశంతో దాదాపు చక్కగా దాదాపు 50-60 బోర్లు ఉంటాయి రైతులు. ఏ రైతు మీద కాంప్లైంట్ లేనిది ఒక పేదవాడు కోనేటి నర్సయ్య మరి ఆ పందుల పెంపకందారి చేసుకునే వృత్తిలో భాగంగా బోరు వేసుకుంటే అతని మీద ఏదో ఎలిగేషన్ రాజకీయ కోణంలో ఆలోచించి కాంప్లైంట్ చేయించి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకోకుండా ఎలాంటి విచారణ చేయకుండా చెరువులో బోర్ వేసుకుంటే ఎఫ్టీఏ పరిధిలో బోర్ వేసుకుంటే ఐబీ ఇరిగేషన్ వాళ్ళకి రాస్తాం కాంప్లైంట్ వస్తే, లేకపోతే రెవెన్యూలు రాస్తాం, రెవెన్యూలో ఐబీ వాళ్ళపై జాయింట్గా పోయి ఎంక్వైరీ చేయాలి. ఒక నర్సరీ వేసిండా లేకపోతే ఇంకెవరైనా రైతులందరూ వేసిరా, వేస్తే అందరూ సీల్ చేస్తే సీల్ చేయాలి. కానీ ఎవ్వరు చేయకుండా ఒక పేదవాడి మీద మీ ప్రతాపం చూపించి స్టేషన్ తీసుకొచ్చి అతను గాయాలై ఉన్నాయి, ఆల్రెడీ ఫ్రాక్చర్ అయిన చెయ్యి షోల్డర్ మీద, మళ్ళీ అదే షోల్డర్ మీద తన బూటు కాళ్ళతోటి అహంభావంతో పండబెట్టి తొక్కే కార్యక్రమం కేతపల్లి ఎస్ఐ గారు చేసిన సంఘటన. దానికి చేస్తే క్రాక్ వచ్చింది, మళ్ళీ ఇంకా సైడ్ ఉన్న బోన్ కూడా క్రాక్ వచ్చింది. దాంతో ఇలా ఇబ్బంది పడే పరిస్థితి. దాని దృష్టిలో మరి ఎస్పీ గారు నోటీసులు పెట్టాలని చెప్పి మరి ఎస్పీ గారు దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వెంకన్న అనే వ్యక్తి కూడా ఈదులూరులో ఇద్దరు అన్నదమ్ముల సమస్య, చిన్న సమస్య ఉంటే దాన్ని కొండంతా సాగదీసి పోలీసుని తీసుకొచ్చి పోలీసు యంత్రాంగంతో అలా పార్టీ నాయకులని అక్కడ ముందర కూర్చోబెట్టుకుని అటు గుడివాడ కావచ్చు, ఇటు కేతపల్లి కావచ్చు, ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా అదర్ వ్యక్తులను స్టేషన్లో కూర్చోబెట్టి ఇటువైపు ఉన్న వాళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద పోలీసులతో కూర్చుని కొట్టించే కార్యక్రమం ఎక్కడ కూడా రాజ్యాంగంలో కానీ ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా జరగలేదు. ఓన్లీ నకరికల్ నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ కార్యకర్తల మీదనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనుకుంటున్నారు సార్? ఇక మీ అందరూ తెలియని ఏముంది, గతంలో ఏం జరిగిందో 2014-18 ఏం జరిగిందో 1400 కేసులు ఎట్టు వచ్చినాయో సేమ్ అదే పద్ధతిలో ఇలా మళ్ళీ నకరికల్ నియోజకవర్గంలో విపరీతంగా అంటే ప్రజాస్వామ్యం ఎవరు బతకకూడదు, ఏ రాజకీయ పార్టీ ఉండకూడదు. మరి గతంలో కూడా మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు, వస్తుంటాం, పార్టీ మార్పులు జరుగుతుంటే పోతుంటాయి, అధికారులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఇవాళ ఎవరో పార్టీలో ఉండరని చెప్పి నాకు వ్యతిరేకం చెప్పి 100% నీకు చేస్తారా? ఇది ప్రజాస్వామ్యం కాదా? నాకు వ్యతిరేకంగా పనిచేసినని చెప్పి కక్షతోటి ఇలా స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టించే కార్యక్రమం ఏదైతుందో ఇది దుర్మార్గంగా జరుగుతుంది నకరికల్ నియోజకవర్గం. ఒక ఎస్సీ పిల్లగాడు సైదులో పిల్లగాని
చెట్ల కట్టేసి కొడుతుంటే అదే తిప్పేసి పోలీస్ స్టేషన్ ఇప్పించారు, వచ్చి కానిస్టేబుల్ ఇప్పించారు. మరి ఆయన మీదే కేసు పెట్టరు, వాళ్ళే దెబ్బలు కొడతారు, వాళ్ళే ఉల్టా మా మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తే మరి ఏమాత్రం కూడా పోలీస్ యంత్రాంగం ఎంక్వైరీ చేయకుండా ఈ రకమైన పరిస్థితి ఉందని చెప్పి ఆలోచనతోటే మరి నిన్న నార్కపల్లి పోలీస్ స్టేషన్లో కానీ రావణపేట పోలీస్ స్టేషన్లో కానీ ప్రతి పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చిరుమర్తిని ఏమంటే తిరగకూడదని ఒక ఆకర్షతోటి ఇలా మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మీకు ఏం పని చెప్పారు, బాధ్యత మీరు మంచి చేస్తారని చెప్పారు. ఇంకా ఏదో జరగాలని కోరుకోరు, మార్పు వస్తే ఏదో జరుగుతుందని కోరుకోరు. కానీ మార్పు అంటే దెబ్బలు కొట్టడం మార్పు కాదు. ప్రతి మహిళా సోదరుమణికి 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఉంది. ప్రతి తల్లికి ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఉంది. ప్రతి వ్యవసాయ రైతుని ఇలా పెట్టుబడులు పెడితే పొలాలు ఎండిపోతున్నాయి, పట్టించుకునే కార్యక్రమం చేయండి. సర్వే టీంలో పంపండి. ఆ రైతులకు నష్టపరిహారంపై ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేయండి. ఇలా బోర్లు ఎండిపోతున్నాయి, మంచిలు కొరత ఉంది, మంచిలు తాపే కార్యక్రమం చేయండి. ఈ ప్రజా సమస్యలు మర్చిపోయి కక్ష సాధింపు, రౌడీజం, అరాచకాలు చేయాలని చూస్తే ప్రజాస్వామ్యం అది ప్రజలు చూస్తూరుకోరు. ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. ఈ బెదిరింపులకు, తాటాకు చప్పులకు ఎవరు భయపడే పరిస్థితిలో ఉండరని ఈ సందర్భంగా మీకు మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఎస్పీ గారు కూడా నోటీసులు పెట్టినాం. వాళ్ళ మీద ఏదో నర్సయ్య గారి మీద కానీ ఇంకా మీద కొట్టిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. 2 సార్లు ఎమ్మెల్యే, ఒక దళిత సోదరుడు 2 సార్లు ఎమ్మెల్యే అయితే కూడా కనీసం ఫోన్ చేస్తే కూడా పోలీస్ యంత్రాంగం కొంతమంది ఎస్ఐలు ఆనర్ చేయని పరిస్థితి. అంటే ఎటుపోతుంది వ్యవస్థనే. ఇలా గవర్నమెంట్ ఉండకపోవచ్చు, రేపు మళ్ళీ నేను గవర్నమెంట్ రావచ్చు, నువ్వు ఉద్యోగం అదే చేస్తే అదే డ్రెస్ వేసుకుని చేయాలి కదా. అంటే ఆ రోజు నీ పరిస్థితి ఎట్లుండాలి అర్థం చేసుకుని పని చేయాలని చెప్తున్నాం. మీకు ఇదే పర్మనెంట్ సీట్ కాదు, ఇదే పార్టీ పర్మనెంట్గా ఉండేది కాదు. పార్టీలు మారుతుంటే పోతుంటాయి, నాయకులు మారుతుంటారు పోతుంటారు, కానీ వ్యవస్థ మారదు. వ్యవస్థలో పనిచేసే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మంచి చెడు నిర్ధారణ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ గురుతరమైన బాధ్యత నెరవేర్చాలి. కానీ మూర్ఖంగా రాజకీయ కోణంలో మీరు చెప్పుడు వాళ్ళ యొక్క అడుగులకు మడుగులు మీరు పనిచేస్తే మీకు న్యాయక్షేత్రంలో నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. రైట్. మరొక ఏదైతే బాధితులు ఉన్నాడో బాధితులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు, ఏంటి నిన్ను ఎందుకు పోలీసులు వేధిస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు, ఎట్లా జరిగింది? సార్, నేను మా పందుల కోసం నీళ్ళు వేసుకున్నాను సార్. బోర్ వేసుకుందామని 4 టైం నుంచి ఫోన్ చేస్తున్నాను బోర్ బండికి. నైట్ 9:30కి వచ్చింది బండి వచ్చినాక ప్యాంట్ మీద పెట్టుకున్నాం. ఏమైనా ఒక 30 ఫీట్లు మాత్రమే వేసినాం సార్. 30 ఫీట్లు వేసినాక ఎమ్మటే మునిసి వచ్చి బండి ఆపురా అని చెప్పిండు. ఆపితే అతని కాలు మొక్కినాం, వాడిని చేతితో పట్టుకున్నాం. అన్న మాకైనా మా ఎస్టీ అబ్బాయి ఆయన అన్న నువ్వు వెళ్ళిపోతే మేము వేసుకుంటాం, ఎందుకంటే సార్ నువ్వు చెప్పే బాధ్యత చెప్పినావు, నువ్వు పోతే మేము వేసుకుంటావు. అందరు సీల్ అయితే మా కూడా సీల్ చేయరు, కానీ మాకైతే మాతో ఆఫీస్ పెట్టకు, మాకు నీళ్ళు అంటే నువ్వు ఎట్లా వేస్తావు రా అని నా గల్ల పట్టుకొని మీద ఎగబడితే అట్లా చేయకురా నేను వెళ్ళిపోని బతలాని వినిపించుకోకుండా పోతే బోర్ బండి ఆయనకి భయపడిచ్చేసినాం. బోర్ బండి ఆయనకి మేము 30,000 అడ్వాన్స్ కట్టించాం. ఆ బండి మొత్తం బోర్లు అన్ని తీసేసుకుంటూ వెళ్ళిపోతుండు. మళ్ళీ అప్పుడు బోర్ బండి అని కట్ట తిరిగి బోర్ వేసుకొని మళ్ళీ అప్పుడు బతలాడుతుంటే నేను ఆయన బండిని అక్కడ పెట్టిన, అక్కడ మా సెట్ దగ్గర అక్కడనే పెట్టుకున్నాం. అక్కడ పెట్టుకుని కానిస్టేబుల్ ఇట్లా వచ్చి ఆయన బండి తీసుకోకు ఇచ్చే బాబు అంటే ఆయన బండి ఆయనకు ఒప్పచెప్పేసినాక తెల్లారినాక మళ్ళీ వీళ్ళందరూ 4 వ్యక్తులు వాళ్ళు కావాలని నా మీద మళ్ళీ కేసు పెట్టించేసి మేము ఆల్రౌండ్ ఎంఆర్ఓకు ఫిర్యాదు చేద్దామని మేము పోతున్నాం. దాని లిప్లో కూడా దగ్గర పోయినాం. మా కాల్ చేయగానే మేము డైరెక్ట్ ఎస్ఐ కాడ పోయినాం. ఏఎస్ఐ కాడ పోగానే మీ మీద కేసు అయింది బాబు అని అక్కడ ఉన్నామని చెప్పాడు. అదే సార్ మేము కంప్లీట్ ఇద్దామని వస్తున్నాం, మా మీద కేసు అయిందని చెప్పాను. అన్నాక కాసేపు ఉంచి ఒక అర్ధగంట చేయడానికి ఉంచినాక ఎస్ఐ సార్ వచ్చిండు. ఎస్ఐ సార్ రాగానే లోపలికి గుడివాడ బోరోల్ని రమ్మన్నా అని చెప్పాను. రమ్మనగానే నా పేరు అడిగాను. నా పేరు నర్సయ్య సార్ అన్న, మా తమ్ముని పేరు వెంకన్న అని చెప్పినాం. మా తమ్ముని చెప్పగానే వెంకన్న నువ్వేనారా, మీకు గుద్దల బల్పు ఎక్కుందిరా, మీకు లేకి నా కొడుకులరా, మీరు మీ ఎరకల నా కొడుకులు మంచి నా కొడుకులు కదరా మీరు అని మా తమ్ముని వంగబెట్టి కాలసాలు పెట్టి మా తమ్ముని బాగా కొట్టిండు. అదే సార్ మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు, అసలు మేమేం తప్పు చేసామని మమ్మల్ని కొడుతున్నావు అంటే మీకు పొగరు ఎక్కువ రాని నాకు ఆల్రెడీ ఇది ఫ్రాక్చర్ అయింది, పగిలింది కూడా. అయితే ఈ పగిలిన దాని గురించి అక్కడ అటు సైడ్ ఉన్నాడు, దీని గురించి కుట్టిండు. సార్ నాకు ఇది ఫ్రాక్చర్ అయింది, దీని కొడుతుంది సార్ అనగానే ఫ్రాక్చర్ అయిందారా వేస్ట్ లంచ్ వర్క్లలో మీరు ఎప్పుడు జరిగింది? ఫస్ట్ నాకు ఫ్రాక్చర్ అయింది, నాకు అవి కూడా 16 రోజులు అవుతుంది. అవి కూడా అయింది, నేను కట్టించుకున్నా, మంచిగానే అయింది కూడా నాకు. ఓకే మంచిగా అయింది, మంచిగానే తిరుగుతున్నా. కానీ నేను ఇక్కడ 2 గుద్దులు 3 గుద్దులు గుద్దాను కానీ ఈ నరాలు అనేది ఈ బాడీ మొత్తం పెయిన్ వచ్చేసింది. ఈ బొక్క మళ్ళీ చూస్తే ఈ మళ్ళీ ఇచ్చుకపోయింది, అతికిన బోన్స్ మళ్ళీ ఇచ్చుకపోయింది. ఇప్పుడు నాకు 16 రోజులు ఇది కూడా మళ్ళీ ఎత్తుకొని ఇప్పుడు హాస్పిటల్ పోతామంటే దీన్ని ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి, ఇది ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్తుంది మళ్ళీ. అంతే సార్. మీరు పందులు బలిచిర్రా మిమ్మల్ని ఎస్ఐ సార్, మీరు పందులు బలిచిర్రా అని
కాలసందలు ఇరికించుకోండి సార్, తలకాయ ఇరికించుకొని చిన్న కొట్టుడుగా, మీరు రౌడీనా కొడుకుంటారు అని చిన్న కొట్టుడుగా సార్ ఆ కొట్టుడు. ఒక వ్యవసాయ పరంగా పక్షపాతం ఉంటే కాక కొట్టినట్టు కొట్టిరు సార్ మమ్మల్ని. మొత్తంగా ఇది బాధితులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే నకరికల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రోత్సాహంతో కూడా ఏదైతే ఆ పోలీసులను పోలీసులతో కూడా వీళ్ళని కొట్టిస్తున్నారని కూడా వీరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా ఎస్పీకి కూడా వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా. ఎస్పీ కూడా ఆ న్యాయం చేస్తామని కూడా చెప్పినట్టు కూడా ఎస్పీ ప్రస్తుతం మనతోటి చిరుమర్తి లింగయ్య చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.